ఒక అమ్మాయి అబ్బాయి ఇష్టపడుతుందా లేదా అనేది కొన్ని సంకేతాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఆడవాళ్లు మొదటగా వారి ప్రేమను బయటకు చెప్పడానికి ఇష్టపడరు. మగవాళ్లే వాళ్ళకి ప్రేమను తెలియజేయాలని ఎదురు చూస్తూ ఉంటారు. మగవాళ్ళు ప్రేమను తెలియజేయడం కోసం మీకు మా మీద ఇష్టం ఉంది, మీరు మాకు ప్రపోజ్ చేస్తే మేము ఒప్పుకుంటామని వాళ్ళు తెలియజేయడానికి కొన్ని సంకేతాలను ఇస్తారు. ఆ సంకేతాలలో ముఖ్యమైన 5 సంకేతాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సఖీ తెలుగు అమ్మాయి. ఆడవాళ్లు మగవాళ్లపై ఉన్న ఇష్టాన్ని తెలియజేసే సంకేతాలు. నంబర్ 1. మిమ్మల్ని చూసిన వెంటనే ఆడవాళ్ల కళ్లల్లో ఒక మెరుపు కనిపిస్తుంది. మీతో పాటు మీ ఫ్రెండ్స్ వచ్చినప్పటికీ కూడా వారిని చూస్తే కలగని సంతోషం మిమ్మల్ని చూస్తే కలుగుతుంది. మిమ్మల్ని చూసిన వెంటనే వాళ్ళ కళ్లల్లోని ఆనందం మీరు ఈజీగా కనిపెట్టగలరు. అలాగే మిమ్మల్ని చూసిన వెంటనే వాళ్ళు నిన్ను చూసి 2 రోజులు అయిపోయింది, 1 రోజు అయిపోయింది, 3 గంటలు అయిపోయింది, 4 గంటలు అయిపోయింది, 7 గంటలు అయిపోయింది, ఇలా సమయాన్ని లెక్కపెడుతున్నారంటే దాని అర్థం వాళ్ళకి మీపై ఇష్టం ఉందని. మీరు వాళ్లకు ప్రపోజ్ చేయాలని ఎదురు చూస్తున్నారని. అంటే మిమ్మల్ని చూడడం కోసం వాళ్ళు ఎంతగానో ఎదురు చూస్తున్నారా అని. సమయాన్ని లెక్కపెడుతున్నారు అని అర్థం. దే ఆర్ కౌంటింగ్ ఎవరీ సెకండ్ అండ్ మినిట్ టు సీ యూ. నంబర్ 2. మీరు ధరించిన డ్రెస్ చూసి చాలా బాగుందని కాంప్లిమెంట్ ఇవ్వడం. మీ హెయిర్ స్టైల్ బాగుందని కాంప్లిమెంట్ ఇవ్వడం, మీరు నవ్వితే చాలా బాగుంటుందని కాంప్లిమెంట్ ఇవ్వడం. అలా ఏదో రకంగా మీకు ఒక కాంప్లిమెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇలా కాంప్లిమెంట్ ఇస్తే మీపై వాళ్ళకి ఇష్టం ఉన్నట్టుగా మనం అంచనా వేసుకోవచ్చు. నంబర్ 3. బాడీ లాంగ్వేజ్. మీపై ఇష్టమున్న ఆడవాళ్లు మీ ముందు వాడ బాడీ లాంగ్వేజ్ భిన్నంగా ఉంటుంది. మీరు ఉన్నప్పుడు వారు చాలా ఎక్కువగా అలంకరించుకోవడం. మనం చేస్తున్న చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా, బర్త్డే ఫంక్షన్స్ వంటి చిన్న చిన్న కార్యక్రమాలకు కూడా ఎక్కువగా అలంకరించుకుంటూ ఉంటారు. మిగతా స్నేహితులతో ఎక్కువ సమయం గడపకుండా మీతోనే ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వేరే ఫ్రెండ్స్ని కలవకుండా మీ వెనకాలే తిరుగుతూ మీతో మీ పక్కనే ఉండాలని వాళ్ళ ఆశిస్తూ ఉంటారు. అంటే దాని అర్థం ప్రస్తుతం వాళ్ళ ప్రపంచం మీరే కాబట్టి. మీతో ప్రేమలో ఉన్నారు కనుక మీ చుట్టూ తిరగాలని వాళ్ళు ఆశిస్తున్నారని అర్థం. నంబర్ 4. మీపై అధికారం కలవారిగా ఉంటారు. అంటే వారి మనసులో మీరు వారికే ప్రేమను తెలియపరచినట్టు, వారు మీ ప్రేమను అంగీకరించేసినట్టు వాళ్ళు ఫీలవుతారు. కనుక మీపై అధికారం వచ్చినట్టుగా వాళ్ళ భావించి మీకు పనులు చెప్పడం వంటివి చేస్తూ ఉంటారు. నా బ్యాగ్ పట్టుకోమని మీకు ఇవ్వడం, నా బుక్స్ మోయమన మీకు ఇవ్వడమో, అలాగే వాళ్ళకేదైనా మనీ అవసరమైనప్పుడు మిమ్మల్ని అడగడం లాంటివి చేస్తూ ఉంటారు. నంబర్ 5. ఇది చాలా బలమైన సంకేతంగా మనం తీసుకొనవచ్చు. చేతులు గట్టిగా పట్టుకోవటం. నడిచేటప్పుడు మీ చేతుల్ని గట్టిగా పట్టుకుని ఆడవాళ్లు నడుస్తున్నారంటే దాని అర్థం మీ వద్ద వాళ్ళు చాలా సేఫ్గా, సెక్యూర్గా ఫీల్ అవుతున్నారని, మీతో ఉంటే వాళ్ళు సంతోషంగా ఉంటారని. మీపై భరోసా కలిగి మీ చేయి పట్టుకుని నడవడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారని. ఇది మనం ఒక ఫైనల్ సంకేతంగా తీసుకుని మీరు ఇక అడుగు ముందుకు వేసి ఆమెకు ప్రపోజ్ చేయొచ్చు. ఖచ్చితంగా ఆమె మీ ప్రపోజల్ని ఒప్పుకుంటుంది. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్.